వృశ్చిక రాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎన్నో రోజులుగా చేయాలనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. సంతాన సంబంధమైన వ్యవహారాలలో కూడా సానుకూల మార్పులు ఏర్పడతాయి. కొత్త వ్యవహారాల రీత్యా స్టాక్ మార్కెట్ ఇతరితర స్పెక్యులేషన్ కి సంబంధించి షార్ట్ టర్మ్ లో షార్ట్ కట్ లో ధనం సంపాదించాలన్న అంశాలు మినహాయించి ఇతరితర కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. ప్రయోజనాలను పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మార్జిన్ బేసిస్ మీద, కమిషన్ బేసిస్ మీద పనులు నిర్వహించే వారికి, ఆయా వృత్తిలో ఉన్న వారికి, ఆయా వ్యవహారాలు కంపెనీలలో పనిచేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మెడికల్ రంగంలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. కొత్తగా సొంతంగా షాప్ ని పెట్టుకోవాలన్న ఆలోచనలు కూడా మూడొంతులు కార్యానుకూలతను సంపాదిస్తాయి. పర్మిషన్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, పేపర్ వర్క్ కు సంబంధించిన అంశాలు కావచ్చు పురోగతి దిశలో ఉంటాయి. శుభవార్తలను వినగలుగుతారు. సంతానానికి సంబంధించిన అంశాలలో కొన్ని మార్పులు చేర్పులు ఏర్పడినప్పటికీ మొత్తం మీద మాత్రం మనస్తృప్తి కలిగినటువంటి అంశాలు ఏర్పడతాయి. అంటే వాళ్ళ ఆలోచనలు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు కావచ్చు, కాస్తంత వాళ్ళు దారిలో ఉన్నారు, పర్వాలేదు, మన నిశ్చింతగా ఉండొచ్చు అన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ధార్మిక కార్యక్రమాలలో మీదైన శైలిలో మీరు నిర్వహించగలుగుతారు. మంచి పేరుని పొందగలుగుతారు. గౌరవప్రదమైనటువంటి స్థానానికి ఎంపికయ్యే అవకాశం ఉంది. మీ యొక్క కృషిని గుర్తించేటువంటి విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. కొన్ని విభాగాలకు సంబంధించి హెడ్గా వ్యవహరించే అవకాశాలను పొందగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో ఇబ్బందికరమైన వాతావరణం తరచూ ఏర్పడుతున్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. మొక్కుబడులు తీర్చుకోవడం, పిల్లల నిమిత్తం కొన్ని కొత్తగా ఏర్పరచుకోవడము, ఈ విధమైన ఆలోచనలతో తరచూ కొన్ని ప్రయాణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ఈ రాశిలో జన్మించిన వారు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. నవగ్రహాల దగ్గర ప్రదక్షిణ చేసుకొని ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన చేయండి.